ఖమ్మంలో కొందరు దిక్కుముక్కు లేని వాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వాళ్ళని చూసి వాళ్ళ అనుచరులు తోకగాళ్ళు పెద్ద పీటలు మాట్లాడడం మీ స్థాయికి తగదని మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని జెడ్పీ చైర్పర్సన్ లింగాల కమల్ రాజ్ హితవు పలికారు. ఇక కేసీఆర్ని గద్దె దింపుతామని పిచ్చి ప్రేలాపన మానుకోవాలని, అసలు మీ వల్ల ప్రజలకు జరిగింది భవిష్యత్తులో ఒరిగేదేమీ లేదని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజకీయాలంటే విలువలు ఉండాలి, నిబద్ధత ఉండాలని, జిల్లాలో రాజకీయ చైతన్యం నింపిన పువ్వాడ కుటుంబం ఓ చరిత్ర ఉందని అన్నారు. స్థాయిని మరిచి విమర్శలు చేయడం సిగ్గుచేటని, మా ఓర్పు చాతగానితనం అనుకుంటే దాని పర్యావసానం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10గా గెలుస్తామని స్పష్టం చేశారు. మీ దగ్గర రాజకీయ నిబద్ధత లేదు, రాజకీయ ఎజెండా లేదని అన్నారు. ఎంతో చైతన్యమైన ఖమ్మం జిల్లా మీరు భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. చర్యలు మీ యొక్క వైఖరి ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఇన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకి మొట్టమొదటి కొత్త సచివాలయంలో జరిగినటువంటి కేబినెట్ లో ఆమోదం చేయించుకొని ముఖ్యమంత్రి గారి ద్వారా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేసినటువంటి మంత్రి గారిని అభినందిస్తూ మరి మీడియా మిత్రులు కూడా ఏదో అజయ్ గారిని మంత్రి గారిని ఏదో అన్నాము అని అంటే అది పెద్ద గొప్ప కాదు, మీరు గొప్ప అనుకుంటున్నారేమో. అవన్నీ మీ విషయాలన్నీ మాకు తెలుసు. మీరు బ్యాంకు చైర్మన్ గా చేసినప్పుడు మీరు ఏం చేశారు, రైతులకి ఏం చేశారు, ఇవన్నీ కూడా ప్రజలకి అందరికీ తెలుసు. రైతుల సొమ్ముతో హాస్పిటల్ అని పెట్టి 8 కోట్లతో C-స్టార్ హాస్పిటల్ పెట్టి రైతులను మోసం చేసిన సంగతి రైతులకి తెలుసు, ఖమ్మం ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు ఏం చేశారో ఏంటో. అలాగే ఆ డబ్బులు పెట్టుకుని బ్యాంకు డబ్బులతో విదేశాల్లో ఎంజాయ్ చేసిన విషయాలు కూడా అందరికీ తెలుసు. టూర్లు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చిన సంగతి కూడా ప్రతి వాళ్ళకి తెలుసు. మా పొంగులేటన్నా అని చెప్తున్నారుగా. పొంగులేటన్న గురించి అందరికీ తెలియదు అనుకుంటున్నారా? పొంగులేటన్నకి SR గార్డెన్స్ ఎలా వచ్చింది? SR గార్డెన్స్ 6 ఎకరం కలుపుకుని దానిలో SR గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కట్టుకున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నాణ్యత లేకుండా చేసి అందరిని అడ్డు పెట్టుకుని ఈ పార్టీలో ఉండి 1000 కోట్లు అంతకుముందు డొక్కు స్కూటర్ మీద తిరిగే మీ శ్రీనివాసరెడ్డి అన్న బెంజ్ కార్లు ఎలా వచ్చినాయి? ఇప్పుడు బంజారా హిల్స్ కోట్లతో 100 కోట్లతో కట్టిన ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా మంత్రి గారిని అనే స్థాయి మీది కాదు. విజయ్ బాబు గారు గుర్తుంచుకోండి. ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి విషయంలో కానీ, జిల్లాలో రైతులు ప్రజల యొక్క సంక్షేమ విషయంలో కానీ అద్భుతమైనటువంటి మార్పు కనపడుతున్నటువంటి సందర్భాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కేసీఆర్ గారి పక్కన ఉండి కేసీఆర్ గారు గొప్ప పరిపాలనాధ్యక్షుడని మీరే మాట్లాడి ఒక్క రోజులోనే కేసీఆర్ గారిని గద్దె దింపుదాం, కేసీఆర్ గారిని గద్దె దింపడమే మా లక్ష్యం అని చెప్పేసి తాడు బొందరం లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఈ జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయాలంటే విలువలు, ఒక నిబద్ధత ఉండాలి. ఏ పార్టీలోనైనా నిలబడిన తర్వాత గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ నిలబడినటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని గెలవాలని, తన పార్టీని గెలిపించుకోవాలనేటువంటి పట్టుదల ఉంటుంది ఎవరికైనా. కానీ ఈ పార్టీలో ఉండి